మన వివిఐటి యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఎస్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ముఖ్యంగా ప్రముఖ డాన్సర్స్గా ఉన్నటువంటి జానీ మాస్టర్ అలాగే శేఖర్ మాస్టర్ రెండు వర్గాలుగా చీలిపోయారు. నిన్న ఆదివారం జరిగినటువంటి ఒక సమావేశంలో, అంటే డ్యాన్స్ అసోసియేషన్ సమావేశంలో పెద్ద రగడ చోటు చేసుకుంది. సో బాహి దిగేంత పరిస్థితి అక్కడ చోటు చేసుకుంది. పోలీసులు కూడా అక్కడ సంఘటనా స్థలానికి వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అసలు డ్యాన్స్ అసోసియేషన్లో ఏం జరుగుతుంది, ఎందుకు ఈ వివాదాలు ఇప్పుడు బయటకు రచ్చకెక్కాయి? ముఖ్యంగా బషీర్ మాస్టర్ ఒక రకంగా నా ఉసురు పోసుకుంటారు అన్నట్టుగా ఆయన ఎందుకు మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది, ఎందుకు ఆయన ఆ స్థాయిలో విరుచుకుపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఎస్, ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు మాస్టర్ బషీర్ మాస్టర్. మాస్టర్ నమస్తే. నమస్తే సార్. ఎందుకు మీరు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వీడియో కూడా పెట్టారు? సో మీ ఆవేశాన్ని ఆ స్థాయిలో ఒకసారి చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి? అసలు అసోసియేషన్లో ఇప్పుడు గొడవలకు ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, వీళ్ళకి ఆలోచన ఉండదు. ఒక ఎదిగిర్రు కానీ అసలు ఏం చేయాలి, మనం అసలు ఎందుకు ఇలా చేస్తున్నాం అనేది ఆలోచన ఉండదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఏంటంటే కొంచెం ఈగోస్కి ఎక్కువ ఫీల్ అవుతుంటారు అనమాట. ఇక్కడ ఏంటంటే శేఖర్ మాస్టర్, భాను మాస్టర్ వీళ్ళిద్దరు కలిసి లాస్ట్ టైం ఎలక్షన్స్ లో పంజాగుట్ట ప్రకాష్ అని చెప్పి ఈయనకి సపోర్ట్ చేశారనమాట. సపోర్ట్ చేసినప్పుడు ఏమైందంటే జానీ మాస్టర్ వాళ్ళ భార్య సుమలత గారు గెలిచారు. లాస్ట్ టైంలో జానీ మాస్టర్ గారు ప్రెసిడెంట్ గా గెలిచినప్పుడు కూడా ఈ శేఖర్ మాస్టర్ ఎప్పుడు జానీ మాస్టర్ కి సపోర్ట్ చేయలే. కొంతమంది వర్గాలు ఏంటంటే జానీ మాస్టర్ సపరేట్ వర్గం, ఈ శేఖర్ మాస్టర్ సపరేట్ వర్గం అనమాట. వీళ్ళు అసలు ఏంటంటే ఎప్పుడు ఎక్కడైనా కలిసినా కానీ జస్ట్ నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు, కానీ ఎప్పుడు వీళ్ళకి ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటది. ఒక పెద్ద యూనియన్ లో ఏదో ఒక గొడవ ఉంటూనే ఉంటది. ఎలా ఉంటదంటే వాళ్ళు సాంగ్ లో డబ్బులు తక్కువ ఇచ్చిర్రు, వీళ్ళు సాంగ్ లో డబ్బులు తక్కువ ఇచ్చిర్రు అని చెప్పి వివాదాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో జానీ మాస్టర్ భార్య గెలిచిన తర్వాత కొన్ని పనులు జానీ మాస్టర్ కొన్ని పనులు సక్సెస్ చేయటం కానీ, వాళ్ళకి ఇన్సూరెన్స్ విషయాలు కానీ కొంచెం ఆయన ఎక్కువ పనులు చేసిన తర్వాత వీళ్ళు ఏంటంటే ఆయనే చేయగలడా అని శేఖర్ మాస్టర్ కొంతమంది ఆయన మీద చాలా మాట్లాడటం ఏంటంటే చాలా గొడవలు వీళ్ళకి ఒక 15 రోజుల క్రితం గొడవలు అవుతూనే ఉన్నాయి అనమాట. అయితే దాని సందర్భంగా కొంతమంది మేము రిజైన్ చేస్తాం, మీ యూనియన్ లో ఉండమని చెప్పి కొంతమంది అన్న తర్వాత వీళ్ళు ఏంటంటే బైలా ప్రకారంగా లేబర్ కమిషనర్ దగ్గరకు వచ్చి 24 క్రాఫ్ట్స్ లో వీళ్ళని కలిసి ఒక చిన్న ఎలక్షన్స్ పెట్టుకుందామని ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ కాడ జరిగిన గొడవ ఇది. అంటే రెండు వర్గాలుగా చీలిపోయాయి. ఓకే, మనకు విజువల్స్ లో కూడా చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఇద్దరు కూడా అక్కడ ఆర్గ్యుమెంట్స్ కూడా చేసుకుంటున్నారు. అయితే అసలు మెయిన్ రీజన్ ఎక్కడ నుంచి గొడవ స్టార్ట్ అయింది? ఎందుకు ఈ స్థాయిలో అందరూ కూడా ఒక 100 మంది అక్కడ చేరుకొని రెండు వర్గాలుగా చీలిపోయి పోలీసులు వచ్చేంత స్థాయి వరకు ఎందుకు ఇలా బయటకు రావాల్సిన పరిస్థితి? దీని ఏంటంటే ఎవ్రీ సండే జనరల్ బాడీ పెట్టుకుంటారు అనమాట. ఈ సండే జనరల్ బాడీ దీనికి ఏంటంటే బైలాలో జనరల్ బాడీ ఏం పెట్టుకున్నారంటే కొంతమంది ఎవరైతే రిజైన్ చేస్తా అన్నారో వాళ్ళ గురించి జనరల్ బాడీ పెట్టుకున్నారు. జనరల్ బాడీ పెట్టుకొని ఆ జనరల్ బాడీ ఏమైందంటే ఇది ఆల్రెడీ దీంట్లో ఎలిగేషన్స్, కొన్ని అమౌంట్ ఎలిగేషన్స్ జరిగినాయి అని చెప్పి ఇది వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఆ వివాదంలో ప్రకారంగా వీళ్ళు లేబర్ కమిషన్ ఆఫీస్ కి అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. మేము మా వల్ల కాదు, మేము రిజైన్ చేస్తామని చెప్పిన తర్వాత కొంతమంది ఫెడరేషన్కి వెళ్ళారు. ఎవరెవరైతే రిజైన్ చేస్తారో ఫెడరేషన్ లో వెళ్ళి బైలాలో సంతకం పెట్టి మేము ఉండమని చెప్పిన తర్వాత జానీ మాస్టర్ వాళ్ళు ఏం చేశారంటే మేము ఎలక్షన్స్ పెట్టుకుంటాం, మళ్ళా కూడా ఎవరైతే నిల్చుంటారో వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి పెట్టుకున్న తర్వాత ఈ వివాదం నడిచింది. మాటలు అనుకోని రోడ్లు ఎక్కేంత స్థాయి వీళ్ళు దిగజారంటే, అంటే వీళ్ళు గతంలో చేసిన పాపాలు ఏంటంటే, నేను వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే నేను బాంబే కార్డు తెచ్చుకున్నా సార్. ఈ కార్డు వచ్చి TFDDA అవపడుతుందా సార్? IFDDA ఇండియన్ ఫిలిమ్స్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ కార్డు. నా కార్డు నెంబర్ వచ్చి అక్కడ అవపడుతుంది కదా సార్, 249. ఈ కార్డు నేను 2,75,000 పెట్టి తెచ్చుకున్నా. ఎప్పుడు 2011 లో తెచ్చుకున్న కార్డు ఇది. తెచ్చుకున్న తర్వాత ఈ కార్డు తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ నేను అడిషన్కి పోతే నువ్వు హైట్ తక్కువ ఉన్నావు, నీకు కార్డు ఇయ్యం అని చెప్పి 10 సార్లు అడిషన్కి పోయిన తర్వాత కూడా నాకు కార్డు ఇవ్వలేదు సార్. 50,000 రూపీస్ అప్పుడు యూనియన్ కార్డు. నేను అడిషన్స్కి వెళ్ళి కష్టపడి నేను డాన్స్ చేస్తే నాకు అన్నిటికీ 100 మార్క్స్ చేశారు. ఓన్లీ హైట్ ప్రాబ్లం అని చెప్పి నన్ను రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేస్తే నేను కొంతమంది దగ్గర అసిస్టెంట్ గా చేరుకొని బాంబే పోయి 2,70,000 పెట్టి కార్డు తెచ్చుకుంటే, కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకుంటే నన్ను ఇక్కడ సాంగులు చేయనీయలే.
సాంగ్లు ఏ ఎందుకు ఇయర్ లో చేయలేదని జరిగింది మాస్టర్? ఇది ఏ ఇయర్ లో జరిగింది? ఇది 2011 సార్. అప్పుడు ఎవరున్నారు ప్రెసిడెంట్ గా అసోసియేషన్ అప్పుడు కి? ప్రెసిడెంట్ కూడా ఈ ప్రకాషే. ఈ ప్రకాష్ ఎవరైతే ఇప్పుడు శేఖర్ మాస్టర్ సపోర్ట్ చేస్తున్న ప్రకాషే ఉన్నాడు. అయితే నేను తెచ్చుకున్న తర్వాత బాంబే కార్డ్ తెచ్చుకున్న తర్వాత ఎలిగేషన్స్ ఏంటంటే సినిమా సాంగులొస్తే ఈ పిల్లగాడిది బాంబే కార్డు. బాంబే కార్డ్ తెచ్చుకుంటే ఇక్కడ సాంగ్ చేయొద్దు. ఒకవేళ సాంగ్ చేసినా గాని అసిస్టెంట్‌ని, డాన్సర్‌లని బాంబే వాళ్ళనే వాడాలని చెప్తే ఒక ప్రొడ్యూసర్ మనకు సాంగులు ఇస్తాడా సార్? అంతే కదా. తెచ్చుకున్న తర్వాత సాంగులు ఇయ్యకపోతే మేమందరం షోలు చేసుకొని బతుకుతున్నాం. అంటే ఈ తర్వాత మోనోపోల్ అనేది దాదాపు ఒక 10-15 ఇయర్స్ నుంచి నడుస్తుందనే మీరు చెప్పేది ఇప్పుడు? నడుస్తుంది సార్. తర్వాత 2014లో తెలంగాణ వచ్చింది సార్ మనకి. TFDDA అంటే తెలంగాణ ఫిల్మ్స్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ పెట్టినాం. ఎందుకు పెట్టామంటే మేము బాంబే కార్డ్ తెచ్చుకున్న మొత్తం డాన్స్ కొరియోగ్రాఫర్లం ఒక 30 మంది ఉన్నాం. 30 మంది కార్డ్ తెచ్చుకొని పెట్టుకున్న తర్వాత మాకు కార్డ్ చేయనీయకపోతే మేము తెలంగాణ డాన్సర్స్ యూనియన్ అసోసియేషన్ పెట్టుకున్న తర్వాత కూడా మమ్మల్ని వీళ్ళది ఫేక్ యూనియన్. ఈ యూనియన్‌లో వర్క్ చేస్తే సినిమాలు రిలీజ్ కావని చెప్పి ప్రొడ్యూసర్‌లకు ఫోన్ చేయటం, డాన్సర్‌లని ఇబ్బంది పెట్టటం. మా దగ్గర ఉన్న డాన్సర్‌లందరిని కూడా చాలా ఇబ్బందులు పెట్టి మా దగ్గర ఉన్న డాన్సర్‌లు మొత్తం లాక్కున్నారు వాళ్ళని. లాక్కొని తెలంగాణ యూనియన్ ఫేక్ యూనియన్ అని చెప్పి ఎక్కడెక్కడో వాళ్ళందరికి ఫోన్ చేయటం. ఫోన్ చేసి ఈ యూనియన్‌లో కార్డులు ఇవ్వద్దని చెప్పి సాంగులు చేస్తుంటే కూడా మా దగ్గరకొచ్చి బాయ్స్‌ని బెదిరియటం చేస్తే 2014లో నన్ను కొట్టిర్రు సార్. కొట్టితే మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ పెట్టాను నేను. కొట్టారు. నువ్వు తెలంగాణ యూనియన్ ఫేక్ యూనియన్ పెట్టుకొని సాంగ్ చేస్తున్నావు అని పెట్టుకుంటే హ్మ్. అప్పుడు కేసయింది సార్. చూడండి ఫస్ట్ పేరే జానీ మాస్టర్ అని ఉంటది. ఎస్కే జాన్ పాషా అని ఉంటది. జానీ మాస్టరే మీ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారా? జానీ మాస్టర్, పంజాగుట్ట ప్రకాష్, రమేష్, ఘన్‌శ్యాము, గడ్డం వేణు వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని కొట్టితే మేము కేసు పెట్టాం. కేసు పెడితే 2014లో వీళ్ళ మీద 7 డేస్ రిమాండ్‌కి పోయిర్రు. 7 రోజులు రిమాండ్‌కి పోయిన తర్వాత 6 నెలలు జైలు శిక్ష పడితే కోర్టు మన అప్పీల్ తీసుకొని కేసు కంటిన్యూ నడిస్తే రీసెంట్‌గా 2016లో మళ్ళా కూడా మేము కేసు గెలిచాం. రీసెంట్‌గా కూడా కేసు గెలిచాం మళ్ళా. వీళ్ళేంటంటే వాళ్ళే బతకాల. వేరే వాళ్ళు బతకొద్దు. వేరే కొరియోగ్రాఫర్స్ రావద్దు, డాన్సర్లు రావద్దు. వీళ్ళ కాళ్ళు మొక్కి వీళ్ళకి దండం పెడితేనే డాన్సర్ కార్డులు ఇస్తారు, మాస్టర్ కార్డ్ ఇస్తారు. ఎవరెవరు ఇలా ఒక్కసారిగా వేరే వాళ్ళని బయటకు రానివ్వకుండా అక్కడ ఆధిపత్యం చెలాయించేది ఎవరెవరు? ఆ మాస్టర్ ఎవరు? ఒకసారి పేర్లు చెప్తారా? నేను పంజాగుట్ట ప్రకాష్, కొంతమంది గడ్డం వేణు, ఘన్‌శ్యాము వీళ్ళేందంటే వీళ్ళ కాళ్ళు మొక్కాల. మళ్ళా కొంతమంది ఉన్నారు కొరియోగ్రాఫర్స్ వీళ్ళ కాళ్ళు మొక్కుతేనే వీళ్ళ కార్డులు ఇస్తారు. ఇంకోటేందంటే ఇప్పుడు రీసెంట్‌గా టీలో చేసిన కొరియోగ్రాఫర్స్, ఆటలో చేసిన కొరియోగ్రాఫర్స్ కార్డులు ఉన్నాయండి ఎవరికన్నా? ఎవరికన్నా కార్డులు ఇస్తారా వీళ్ళు? ఇవ్వరా? వీళ్ళే కానీ డీలో ఇవ్వరు. ఆటలో వచ్చినటువంటి వారు చాలా మంది ఏదైతే ఆ ప్రోగ్రామ్ ద్వారా ఆ ఈవెంట్ ద్వారా వచ్చిన వాళ్ళే ఇవాళ చాలా సినిమాలు చేస్తున్నారు కదా. చెప్పండి సార్, ఒక్కళ్ళ పేర్లు చెప్పండి. ఇప్పుడు జానీ మాస్టర్ కూడా అలాగ వచ్చినాయనే కదా. సార్ జానీ మాస్టరు అప్పట్లో కార్డు తీసుకుర్రు. ఇప్పట్లో నేను చెప్పేది మా అప్పుడు జానీ మాస్టర్ ఎప్పుడో తెచ్చుకున్న కార్డు. మేము 2015లో 2011 నుంచి ఎవరు ఆటలో ఉన్నోళ్ళు ఉన్నారు. ఆటా సందీప్‌కి రీసెంట్‌గా హుక్ స్టెప్ అనే సాంగ్ చేసిన తర్వాత కూడా 30 లక్షలు తీసుకొని కార్డు ఇచ్చిర్రు. అది కూడా మెగాస్టార్ చిరంజీవి గారు రికమెండేషన్ చేస్తేనే ఇచ్చిర్రు. అంటే ఆటా సందీప్ గారికి ఇంతవరకు కార్డే లేదా? అసలు అసోసియేషన్ కార్డే లేదా? ఇచ్చారు. ఏది మొన్న సినిమా చిరంజీవి గారి సినిమా చేసిన తర్వాత ఇచ్చారా? ఆయనకు చెన్నై కార్డు ఉంది. తెలుగు కార్డు యూనియన్ లో ఎన్నిసార్లు అడిషన్ చేసినా కానీ కార్డు ఇవ్వకపోతే చెన్నై కార్డు తెచ్చుకుండు. మేము బాంబే కార్డు తెచ్చుకున్నాం, ఆయన చెన్నై కార్డు తెచ్చుకుండు. ఆయనకు కార్డే లేదు. రీసెంట్ గా ఇచ్చారు, 30 లక్షలు కట్టించుకొని ఇచ్చారు. అది కూడా మెగాస్టార్ చిరంజీవి గారు రికమెండేషన్ చేస్తేనే ఇచ్చారు కార్డు. కాదు. ఇప్పుడు కార్డు యొక్క ఉద్దేశం ఏంటి అంటే కార్డు ఉంటేనే సినిమాల్లో నటించాలి, లేదంటే సినిమా డాన్స్ సాంగ్ లో అక్కడ పార్టిసిపేట్ చేయాలి, లేదంటే డైరెక్షన్ చేయడానికి కార్డుతో పని లేదంటారా? కార్డు అవసరం ఏంటి చెప్పండి. వాడికి కంపల్సరీ కార్డు. వీళ్ళ రూల్స్ చెప్తానండి. వీళ్ళ దగ్గర కార్డు తీసుకుంటే సైడ్ డాన్సర్ గా 4 సంవత్సరాలు ఆడిన తర్వాత అసిస్టెంట్ పెట్టుకోవాలి. అసిస్టెంట్ తర్వాత మాస్టర్ కార్డు తీసుకోవాలి వీళ్ళది. ఇదేంటంటే ఇప్పుడు మేము డైరెక్ట్ గా మాస్టర్లు అవుతున్నాం కదా, వీళ్ళు డైరెక్టర్ మాస్టర్లు ఎందుకు అవుతారు? వీళ్ళకి ఆ రూల్ ఏందని చెప్పి వీళ్ళని ఆపుతున్నారు. అట్లంటే D10 రాజు దగ్గర 5 లక్షలు కార్డు ఇచ్చిరా? మాస్టర్ ఒక చిన్న డౌట్. సో ఇప్పుడు కార్డు లేకుండానే మెంబర్షిప్ లేకుంటే నేరుగా డాన్స్ మాస్టర్ గా కొరియోగ్రాఫర్ గా డైరెక్షన్ చేయకూడదు అనేది వీళ్ళు పెట్టిన రూల్. మరి అలాంటప్పుడు ఆటా సందీప్ గారికి మొన్నటి చిరంజీవి గారి అవకాశం ఎందుకు వచ్చింది? అంతకుముందు సినిమా కూడా శ్రీకాంత్ కుమారుడి సినిమా కూడా ఆయన ఎందుకు ఛాన్స్ వచ్చింది? చాలా సినిమాలు కూడా ఆయన చేశారు కదా. చెప్తానండి. సందీప్ మాస్టర్ కి లోకల్ కార్డు ఇవ్వకపోతే చెన్నై కార్డు తెచ్చుకున్నాను. ఆయన పోయి చెన్నై కార్డు తెచ్చుకొని కొరియోగ్రాఫర్ గా చేసిండు. చాలా సినిమాలు చేసిండు. దాని సందర్భంగా కార్డు ఇస్తే నేను చెన్నై పోలేను, చెన్నై పిల్లగాలను పెట్టుకోలేను, నాకు ఇక్కడే కార్డు కావాలని చెప్తే ఆ కార్డు ఆయన ఎప్పుడు పెట్టుకుండు? జానీ మాస్టర్ రీసెంట్ గా పెట్టుకుంటే
ఆ గొడవల్లో ఆయన్ని బతిలాడంగా రీసెంట్‌గా 'హుక్కు స్టెప్' సాంగు మెగాస్టార్ చిరంజీవి గారు చెప్తే రీసెంట్‌గా అది గూడా ఆ సాంగ్ తర్వాత వాళ్ళ భార్యకిచ్చారు. సందీప్‌కి ఇచ్చారు. సందీప్ పక్కన అసిస్టెంట్‌కి ముగ్గురికిచ్చారు. అది గూడా 30,00,000 తీసుకొని కార్డిచ్చారు. అంటే మీరు లక్షల్లో చెప్తున్నారు ఏంటి మెంబర్‌షిప్ కార్డ్ తీసుకోవడానికి సభ్యత్వం కోసం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాలా? కావాలంటే నంబర్ ఇస్తాను సార్. మీరు డైరెక్ట్ ఫోన్‌లో అడగండి. మా దగ్గర తెలంగాణ యూనియన్‌లో మేము ఫ్రీగా కార్డులిచ్చినాం. ఫ్రీగా కార్డులిస్తే కూడా మా దగ్గర ఎలిగేషన్ చేసి వీళ్ళ యూనియన్ ఫ్రాడ్ యూనియన్, వీళ్ళ యూనియన్ చేయకూడదని చెప్పి మా యూనియన్‌ని ఇట్లా చికాకు చేసిర్రు. ఇప్పుడు తెలుగు యూనియన్‌లో కార్డ్ ఇయ్యమంటే కార్డ్ ఇయ్యరు. మీకు గావాల్సిన డబ్బులు కడతానన్నా గాని కార్డ్ ఇవ్వరు. వీళ్ళకేందంటే కార్డులిస్తే యాడ వీళ్ళు పెద్ద వెదుగుతారో, యాడ వీళ్ళు కొరియోగ్రాఫర్స్ అయ్యి మా మా వర్క్ యాడ పోతదో అనే పట్టుదల తప్ప వీళ్ళదేం లేదు. మా యూనియన్ కావాలని మమ్మల్ని, మా యూనియన్‌ని చాలా మంది జీవితాలు నాశనం అయ్యారు. ఇప్పుడు వీళ్ళకేమైతుంది? వీళ్ళ బతుకులు బయటపడుతున్నాయా లేదా? ఇంకా గూడా ముందుంది సార్. చూడండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నీకు గావాల్సిందేంది డబ్బులు నువ్వు తీసుకో కార్డ్ ఇచ్చేయి. వాడయితే కొరియోగ్రాఫర్ అయితాడో, లేకపోతే దొంగ అయితాడో, లేకపోతే అడుక్కుంటాడో నీకేం పని? అంటే జనరల్‌గా ప్రొడ్యూసర్స్ గాని, డైరెక్టర్స్ గాని, లేదంటే హీరోలు గాని సో యాహ్! కొరియోగ్రాఫర్‌ని తీసుకోవాలి అనుకుంటే సో జనరల్‌గా ఈ ఫార్మాలిటీస్ అన్నీ చూస్తారా? లేదంటే ఓన్లీ టాలెంట్ చూడరు చూస్తారా? సార్. టాలెంటే చూడరు. కదా మెయిన్ ఇంపార్టెన్స్. టాలెంటే. వీళ్ళకి టాలెంట్ కాదు కావాల్సింది. వీళ్ళకేందంటే ఇగో. ఈడు కొరియోగ్రాఫర్ కార్డ్ తీసుకుంటే యాడ పెద్ద ఎదుగుతాడు మాకు వర్క్ పోతది. అది. ఓకే. ఓకే. సో ఇప్పుడు మీరు ఇంకొక కొరియో మాట కూడా అన్నారు. సార్. 30,00,000 చార్జ్ చేస్తున్నారు మెంబర్‌షిప్ ఇవ్వడానికి అని. అవును. సో మొత్తం అవును. మొత్తం ఈ అసోసియేషన్‌లో ఎంతమంది మెంబర్స్ ఉంటారు? సార్ ఇప్పుడు డాన్సర్ కార్డొచ్చి 7,50,000 సార్. మాస్టర్ కార్డొచ్చి 8,50,000 చేసిర్రు. మళ్ళా గూడా పెంచిర్రు. ఇప్పుడు నీకు డైరెక్టర్‌గా కార్డ్ కావాలంటే చిరంజీవి గారు చెప్పారు గాబట్టికే మళ్ళా వాడికి కొంచెం తినిపియాలా, ఈడికి కొంచెం తినిపియాలా, బతిలాడుకోవాలా, పార్టీలివ్వాలా. మొత్తం కలిపి నాకు తెలిసి సందీప్ మాస్టర్ నాకు తెలిసి ఒక 30,00,000 అన్నా ఈజీగా అయిపోయి ఉంటాయి ఆయనయి. 30,00,000 30,00,000 మరి ఒక సాంగ్‌కి కొరియోగ్రఫీ చేస్తే ఎంత ఇస్తారండి మహా అంటే బహుశా? సార్. ఇప్పుడు ఇప్పుడు కొత్త కొరియోగ్రాఫర్‌కి మహా అంటే ఒక 30,000, 50,000 చిన్న సినిమాలైతే 30,000 పెద్ద సినిమాలైతే 1,00,000 ఒకవేళ పెద్ద హిట్ కొట్టారనుకోండి 3,00,000, 4,00,000 ఉంటది. అది చూడరు కదా సార్. ఇప్పుడు ఆట సందీప్‌కి కొంచెం డబ్బులున్నాయి కాబట్టి ఆయన పెట్టుకుంటాడు. షోలు చేసుకుంటాడు పెట్టుకుంటాడు. నార్మల్ పర్సన్స్ యాడ పెట్టుకుంటారు. నార్మల్ ఇప్పుడు 'డి రాజుకి' కార్డ్ కావాలి సార్. ఆయన 8,00,000 యాడ తెచ్చి కట్టుకుంటాడు. ఒక డాన్సరు ఒక మంచి టాలెంట్ ఉన్న డాన్సరు ఆ 8,50,000 పెట్టి కార్డ్ డాన్స్ కట్టుకుంటాడు. అంటే ఇప్పుడు ఓకే. చిరంజీవి గారు కాబట్టి, మెగాస్టార్ కాబట్టి, ఆయన ఇండస్ట్రీకే పెద్ద కాబట్టి, ఆయన ఆటా సందీప్ గారిని సెలెక్ట్ చేసుకొని ఆయన కొరియోగ్రఫీ చేయించుకోనుండొచ్చు. అలా చేయించుకుంటాడు. గాకుండా అవును. మీడియం బడ్జెట్ సినిమాలు గాని, లేదంటే చిన్న హీరోలకు సంబంధించిన సినిమాలు గాని, లో అవును. బడ్జెట్‌లో ఉండేటువంటి సినిమాలందరికీ ఒకవేళ కొత్త వాళ్ళకి కొరియోగ్రాఫర్స్‌కి అవకాశం ఇవ్వాలంటే, ఖచ్చితంగా అప్పుడు ఈ మెంబర్‌షిప్ అనేది అవసరం అంటారా? కంపల్సరీ అవసరం సార్. అవసరం లేకపోయినా వీళ్ళొస్తారు. ఇప్పుడు మా దగ్గర తెలంగాణ యూనియన్ కార్డ్ తీసుకొని ఆ పిల్లగాడు వర్క్ చేసినా, దీంట్లో చెయ్యొద్దు అని చెప్పి బెదిరిస్తారు. ఎందుకంటే ప్రొడ్యూసర్స్‌ని, డైరెక్టర్స్‌ని గూడా అడిగే అంత రైట్ ఉంటుందా వీళ్ళకి? రైటు లేకపోతే ఏం చేస్తారంటే సార్ మీ సినిమా ఆగిపోతది. మీ సినిమాలో టైటిలేస్తే వాళ్ళ సినిమాలు రిలీజ్ గావు. వాళ్ళకి కొరియోగ్రఫీ రాదు. లేకపోతే వాళ్ళతో చేయకూడదని చెప్పి కొత్త ప్రొడ్యూసర్‌కి చేస్తే ఏం ఆలోచిస్తాడు సార్? నేను డబ్బులు పెట్టి సినిమా తీస్తున్నా. నా సినిమా ఆగిపోద్దనే భయం ఉంటది గదా! ఆ హ్మ్. భయాన్ని ఈళ్ళు సృష్టిస్తారన్నమాట. ఆ ఓకే. భయాన్ని ఒక సృష్టించే గదా! మోస్తరు ప్రొడ్యూసర్స్. ఆ నెక్స్ట్ లెవెల్‌లో ఉండేవాళ్ళు? నెక్స్ట్ లెవెల్ కాదు సార్. ఎవ్వరికైనా కావాలంటే నేను ఫ్రీగా అయినా చేస్తా అంటాడు. శేఖర్ అంటాడు, జానీ అంటాడు, గణేష్ అంటాడు, భాను అంటాడు. వీడు ఎదగకుండా చేయాలంటే ఈయన ఫ్రీగా కూడా చేస్తా అంటాడు. సో, ఇలా ఇండస్ట్రీలో ఎంతమంది కొరియోగ్రాఫర్స్ ఈ విధంగా డామినేట్ చేసేవాళ్ళుంటారు? మొత్తం ఓవరాల్‌గా కొన్ని కొంతమందున్నారు సినిమాలు సార్. ప్రతి కొంతమందికి ఒక్కళ్ళున్నారు సార్. కొన్ని ప్రతి కొన్ని పేర్లు ఒక్కళ్ళదే. చెప్తారా? హ్మ్. ప్రతి ఒక్కళ్ళదే. మొత్తం ప్రతి ఒక్కరు ఇప్పుడు ఓవరాల్‌గా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్‌ని గాని, లేదంటే డైరెక్టర్స్‌ని గాని కాస్త మ్యానిప్యులేషన్ కాదు గానీ, ఒక రకంగా డామినేట్ చేసి వాళ్ళు చెప్పిన మాటే చలాయించుకునేలా చేసే మాస్టర్స్ ఎంతమందుంటారు? వేరే వాళ్ళకి ఆపర్చునిటీస్ రానీయకుండా చేసేవాళ్ళు. ఒక 5 మెంబర్స్ ఉంటారు సార్ పెద్ద ఎవరెవరు కొరియోగ్రాఫర్స్. వాళ్ళు? ఎవరెవరు? జానీ గావచ్చు, శేఖర్ గావచ్చు, గణేష్ గావచ్చు, భాను గావచ్చు. ఇంకా రీసెంట్‌గా చాలా మంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. వీళ్ళెట్లా అంటే వీళ్ళ సాంగ్ ఫస్ట్ వీళ్ళకి ముందే ఎళ్ళిపోతదనమాట. ముందెళ్ళిపోంగానే ఫోను చేసి వాళ్ళకి డైరెక్ట్ చెప్పేస్తారు. ఎందుకండి వాళ్ళకియ్యాల మేము చేస్తాం గదా! మీరెంత ఇస్తారు? 2,00,000 ఇస్తారా? 3,00,000 ఇస్తారా? 1,00,000 ఇస్తారా? మాట్లాడుకొని చేసుకుంటారనమాట. ఎంత ఇస్తారు ఇప్పుడు? జానీ మాస్టర్ ఒకవేళ జానీ కొరియోగ్రఫీ మాస్టర్‌కి చేసినా, 5,00,000 గణేష్ ఉంటది మాస్టర్ సార్ ఒక చేసినా, సాంగ్‌కి. శేఖర్ మాస్టర్ చేసినా జానీ మాస్టర్‌కి 5,00,000 ఉంటది. శేఖర్ మాస్టర్‌కి 5,00,000 ఉంటది. భానుకి 5,00,000 ఉంటది. ఈజీగా 5,00,000 ఉంటది. ఒక సాంగ్ చేస్తే మినిమమ్ వాళ్ళకి బాయ్స్ మీద కమిషన్ తోటి 20,00,000 మిగులుతాయి. 30,00,000 మిగులుతాయి. బాయ్స్ మీద కమిషన్ తీసుకుంటారు. ఒక బాయ్ మీద ₹1,000 కమిషన్. అంటే మీరు చెప్పేది 5,00,000 అంటే పర్ డేనా? పర్ డే కాదు సాంగ్ మొత్తంలో. అది గాక ఇప్పుడు ఒక 100 మెంబర్ సాంగ్ చేశారనుకోండి. ఒక బాయ్ మీదొచ్చి 1,500 కమిషన్ ఉంటది డైలీ. బాయ్‌కి ఎంత ఇస్తారు? అసిస్టెంట్ బాయ్‌కొచ్చి డాన్సర్‌కి? డైలీ పేమెంట్ 4,000 నుంచి 5,000 ఉంటది. ఆ 5,000లో
రూపీస్ వీళ్ళ కమిషన్ ఇవ్వాలి. మీరేమన్నారంటే ఒక 5 లక్షలు చార్జ్ చేస్తారంటున్నారు కదా, మళ్ళీ 30 Yes. లక్షల వరకు ఒక సాంగ్ కి మిగులుతుంది అంటున్నారు. ఎలా అది అవును మిగిలేదు సార్. చెప్పండి? ఇప్పుడు సాంగ్ రెమ్యునరేషన్ వేరు, బాయ్స్ పైన మిలిగే రెమ్యునరేషన్ వేరు కదా. ఓకే. ఇప్పుడు సాంగ్ కి ముంబై రెమ్యునరేషన్ గర్ల్స్ తెచ్చుకుంటారు సార్. ఒక సాంగ్ కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన ఈ టాప్ 5 లో ఉండేటువంటి డాన్సర్స్, కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా మెయిన్ లిస్ట్ లో అంటే ప్రైమ్ లిస్ట్ లో Yeah. ఉండే వీళ్ళు ఒక సాంగ్ కి కానీ కొరియోగ్రఫీ చేస్తే మొత్తం రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటారు మొత్తం ఓవరాల్ గా అన్ని కలుపుకుంటే? 5 లక్షలు సాంగ్ రెమ్యునరేషన్ తీసుకున్న సార్, పైన కమిషన్స్ బాయ్స్ మీద మిగిలే పేమెంట్ తోటి నాకు తెలిసి ఒక సాంగ్ కి 30 లక్షలు మించి పైకే మిగులుతుంది తప్ప. ఎందుకంటే ఇప్పుడు జానీ మాస్టర్ ఒక సాంగ్ చేయాలంటే 100 మందితో చేయడు, 500 మంది బాయ్స్ తోటి చేస్తాడు. 500 శేఖర్ మంది మాస్టర్ చేయాలన్నా 500 మంది బాయ్స్ తోటి చేస్తాడు. ఇప్పుడు 5 రోజులు సార్ మెగాస్టార్ చిరంజీవి సాంగ్ చేయాలంటే 7 రోజులు చేస్తారు, 5 రోజులు చేస్తారు, 10 రోజులు చేస్తారు, 20 రోజులు చేస్తారు. ఇప్పుడు ఈ 500 మందికి మెంబర్షిప్ కార్డు ఉండాల్సిందేనా? కంపల్సరీ కార్డు ఉండాల్సిందే. ఒకవేళ కార్డు లేకపోతే ఏం చేస్తారంటే నాన్ మెంబర్స్ అంటే మామూలుగా ఇప్పుడు మా దగ్గర ఉన్న కొరియోగ్రాఫర్లలో కానీ, లేకపోతే ఎవరైనా బయట రోడ్డు మీద షోలు చేసే డాన్సర్లు ఉంటారు కదా, వాళ్ళని పట్టుకొని వాళ్ళకి ఒక్కొక్కడికి 1000-1500 ఇచ్చి యూనియన్ పేమెంట్ రాస్తారన్నమాట. అది కూడా మోసమే. ఓకే ఓకే. సో వాళ్ళ ఇప్పుడు దగ్గర సైరా సినిమా మొత్తం చేశారు సార్. సైరా సినిమాలో 1500 మంది బాయ్స్ ని వాడిరు. 1500 మంది 1500 బాయ్స్ లో సార్ సైరా సినిమాలో ఒక సాంగ్ ఉంది. చెప్పండి. 1500 మంది బాయ్స్ పెట్టి సాంగ్ ఆడి 500 మంది డాన్సర్లు పెట్టి 1000 మంది నాన్ మెంబర్స్ ని తెచ్చుకురు. ఒక్కొక్కడికి 1500 ఇచ్చారు. అక్కడ పేమెంట్ రాసేది ఎంత? రోజుకి 4500 పేమెంట్ రాస్తారు. ఆ డబ్బులన్నీ ఎవరు తింటారు? మరి కొరియోగ్రాఫరేనా? కొరియోగ్రాఫర్ తింటాడు, అసిస్టెంట్ తింటాడు, ఆయన ఇన్ఛార్జ్ తింటాడు. అంటే ఇప్పుడు ఒక డాన్స్ మాస్టర్ కి కొరియోగ్రాఫర్ కి ఆయన టీం ఇంతమంది అని, లేదంటే వాళ్ళ కింద ఇంతమంది అని ఇట్లా గ్రూప్స్ ఏమన్నా ఉంటాయా జనరల్ గా ఉండేటువంటి డాన్సర్స్ అదే సార్, ఇప్పుడు లేదంటే ఎట్లుందంటే ఓన్లీ ఒక team. యూనియన్ లో అసోసియేషన్ లో ఉన్న వాళ్ళని సో ఇవాళ మాకు చిరంజీవి గారిదో లేకపోతే ఇంకొక రామ్ చరణ్ గారిదో ఎన్టీఆర్ గారిదో ప్రభాస్ గారిదో ఒక డాన్స్ వచ్చింది, కొరియోగ్రఫీ ఆపర్చునిటీ వచ్చింది, సో బయట వాళ్ళని కూడా ఆ డాన్స్ మాస్టర్ కింద ఉన్న వాళ్ళని కూడా తీసుకుంటారా? ఒక మాస్టర్ కి సాంగ్ వచ్చిన తర్వాత ఆ సాంగ్ ఎంతమంది బాయ్స్, ఎంతమంది గర్ల్స్, ఎంతమంది ఎక్కడ సెట్ ఎక్కడ అని చెప్పి అసిస్టెంట్ కి ఇన్ఛార్జ్ కి పిలిపించుకొని చెప్పుకుంటాడు అనమాట. చెప్పుకున్న తర్వాత నాకు ఒక ఇంతమంది డాన్సర్స్ కావాలని చెప్పి డైరెక్టర్ కి చెప్పిన తర్వాత, ప్రొడ్యూసర్ చెప్పిన తర్వాత, వాళ్ళు ఓకే అన్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వెనక ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 1000 మంది సాంగ్ అనుకోండి, 1000 మంది సాంగ్ అంటే 1000 మంది బాయ్స్ ముందే చెప్పి పెట్టుకుంటారు. వీళ్ళ దగ్గర 1000 మంది లేరు కాబట్టి 400 మందిని పైన ఆ ఊరు నుంచి ఈ ఊరు నుంచి ఆ ఊరు నుంచి పిలిపిస్తారు డాన్సర్ని. ఎందుకంటే ఒక స్టెప్ ఇట్లా అంటమే కదా, హెవీ స్టెప్స్ అయితే పెట్టలేరు. అంత దానికైతే బ్యాక్గ్రౌండ్ నుంచి ఇట్లా షేక్ చేసే మూవ్మెంట్స్ పెడతారు కాబట్టి వాళ్ళకి 1500 ఇచ్చి పిలిపించుకుంటారు. కానీ ప్రొడ్యూసర్కి ఏమని రాస్తారు? ఇంతమంది డాన్సర్లను తెచ్చినాం, నాకు ఇంతే పేమెంట్ కావాలని. ఈ డబ్బులు కొరియోగ్రాఫర్, ఇన్ఛార్జ్ వీళ్ళిద్దరే గైబ్ చేస్తారన్నమాట. కానీ బషీర్ మాస్టర్ ఇన్ని పాలిటిక్స్ జరుగుతుంటే ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు దీని మీద కాన్సన్ట్రేట్ చేయరా? చేయరు సార్. ఎవరికి ఏం పని, ఎవరికి ఉండే పనులు వాళ్ళకు ఉంటాయి. మా బాధలు మేము బాధపడ్డాం కాబట్టి జనాలకు తెలియజేస్తున్నాం. తెలియజేసినోడు హౌలేగాడు, తెలియజేయకుండా మామూలు ఉన్నోడు గ్రేటు, మోసం చేసినోడు మంచోడు, మోసం చేయనోడు గ్రేట్ సార్. ఇప్పుడు మాలాంటి వాళ్ళు కష్టాలు చెప్పుకుంటేనే వీడు వేస్ట్ ఫెల్లో కింద కామెంట్ రాస్తారు. ఎప్పుడైనా ఒక మనిషి మాట నోట్లోంచి బయటకు వచ్చిందంటే వాడు కష్టపడితేనే, వాడు బాధలు పడితేనే వస్తుంది సార్. నార్మల్ గా ఎందుకు వస్తుంది? కానీ నేను ఒక మాట అంటాను, మీరేమనుకోవద్దు. ఎందుకంటే జరగబోతున్నది జనరల్ గా డిస్కషన్ కూడా రాబోద్ది. అంటే ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు వాంటెడ్ గా మీకు ఆపర్చునిటీస్ రావట్లేదు కాబట్టి, మీకు టాలెంట్ లేదు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఆ పొజిషన్ లో ఉన్న వాళ్ళ మీద బురద జల్లుతున్నారు. మీరు సోషల్ మీడియాలోనో లేదంటే అసోసియేషన్ లోనో మీరు వివాదాలని మరింత పెంచడానికి, రెచ్చగొట్టడానికి, మీరు ఫేమ్ అవడం కోసమే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు అని అంటే దానికి మీ సమాధానం? టాలెంట్ లేనిదే IFDDI సార్, ఇండియన్ ఫిలిమ్స్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కార్డు సార్. ఇది అవపడుతుందా కార్డు? ఇండియన్ ఫిలిమ్స్ డాన్స్ డైరెక్షన్ అసోసియేషన్ కార్డు సార్. ఇది 2,70,000 నేను 2014 లో తెచ్చుకున్నా. వాళ్ళు ఇచ్చేట వాళ్ళు గుడ్డోళ్ళు కాదు కదా సార్. సో ఈ స్కామ్ అంతా కూడా ఓవరాల్ గా చూస్తే ఈ స్కామ్ మొత్తం మీరు చెప్పేదాన్ని బట్టి అంటే స్కామ్ అనాలో లేదంటే దీన్ని డామినేషన్ అనాలో లేదంటే ఇప్పుడు సార్ డీలో ఉన్న కొరియోగ్రాఫర్ల కార్డు ఇవ్వనండి సార్. D10 రాజు టాలెంట్ వాడు కాకపోతే వాడు D10 ఎందుకు కొడతాడు? వాడికి డబ్బు కార్డు ఇవ్వచ్చు కదా. అభి మాస్టర్ కార్డు ఇవ్వచ్చు కదా, పండు మాస్టర్ కార్డు ఇవ్వచ్చు కదా. పండు మాస్టర్ యాక్సిడెంట్ కారణం ఎవరు? తెలుగు డాన్సర్స్ ఇవన్నీ. నువ్వు కార్డు ఇస్తే షోలు ఎందుకు చేసుకుంటాడు? ఒక ప్రూవ్ చేసుకున్న కొరియోగ్రాఫర్, ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసుకున్న కొరియోగ్రాఫర్ నువ్వు కార్డు ఎందుకు ఇవ్వవు? నీకు 10 లక్షలు కావాలంటే 5 లక్షలు కావాలంటే తీసుకో, వాళ్ళ కార్డు వాళ్ళకి ఇచ్చేయి. వాళ్ళు పని చేసుకుంటారు, లేకపోతే అడుక్కుంటారు. నీకే కార్డు ఇవ్వచ్చు కదా నువ్వు. సో ఇవాళ వాళ్ళ వివాదం బయటకు వచ్చింది కాబట్టి మీకు మాట్లాడడానికి అవకాశం వచ్చింది అనుకుంటున్నారా? లేదంటే నాకు అవకాశం ఇప్పుడే కాదు సార్. నేను సృష్టించుకోవాలంటే
నేను నేను ఏదైనా సృష్టించుకునే దమ్ము ధైర్యం నాకుంది. నా దగ్గర టాలెంట్ ఉంది. నేను ఎవ్వరికైనా కొరియోగ్రాఫ్ చేసేంత టాలెంట్ నాకుంది గాబట్టికే నేను మాటెత్తుతా. నేను ఆడిషన్స్‌కి బోయినా, నేను చేయాల్సినయన్నీ చేసినా, నాకు కార్డ్ ఇవ్వలే. నా లైఫ్ ఎవరు నా 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 లైఫ్ ఖరాబ్ కావడానికి కారణం పంజాగుట్ట ప్రకాష్, గన్ శ్యామ్ ఈళ్ళిద్దరే. థ్యాంక్ యూ. సో ఓకే సార్. ఇది థాంక్ యూ. బషీర్ మాస్టర్. సో సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా డాన్స్ అసోసియేషన్‌లో అలాగే మెయిన్ కొరియోగ్రాఫర్స్‌గా ఉన్నటువంటి జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ అలాగే ఇప్పుడు బషీర్ మాస్టర్ చెప్పినట్టుగా ఈ 5 మంది డామినేషన్ విపరీతంగా ఉంటుంది. టాలెంట్ ఉన్న వాళ్ళని తొక్కేస్తూ తమ ఆధిపత్యాన్ని చలాయించడానికి పదే పదే ప్రయత్నిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే లక్షల రూపాయలను స్వాహా చేస్తున్నారంటూ కూడా బషీర్ మాస్టర్ ఆరోపిస్తున్నారు. నిజంగానే ఈయన మాస్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి వాస్తవమై ఉండొచ్చా? లేదంటే వాంటెడ్‌గానే ఈయన ఆరోపణలు చేస్తున్నారనుకుంటున్నారా? మీరు ఈయన అభిప్రాయాన్ని ఏకీభవిస్తుంటారా? వ్యతిరేకిస్తున్నారా? మీ కామెంట్‌ని తెలియచేయండి. థాంక్ యూ.